హలో! హాయ్ అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ నైనిషాస్ డైరీస్. ఇంకొక ఇంట్రెస్టింగ్ వ్లాగ్‌తో మీ ముందుకొచ్చేసాను. ఈ టెంపుల్‌కి వెళ్ళటానికని చెప్పి ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నాము మేమందరం. యాక్చువల్ ఏంటంటే 3 ఇయర్స్‌కి మా హస్బెండ్‌కి ఈ ఒక్కసారి మాత్రం 1 వీక్ హాలిడేస్ దొరికాయి. సో, హాలిడేస్‌లో ఎక్కడికి వెళ్దామా అని చెప్పి ప్లాన్ చేసినప్పుడు మా అక్క చెప్పింది, ఇలా వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి వెళ్దాము. చాలా ఫేమస్ అవుతుంది అండ్ అక్కడికి వెళ్ళిన భక్తులందరికీ ప్రతి కోరిక నెరవేరుతుంది అని చెప్పి మా అక్క చెప్తే ఇంకా వెంటనే మా వారు ఆ ట్రిప్ ప్లాన్ చేసేసారు. ఒక్కరిద్దరితో కాదు, మేము, మా వదిన వాళ్ళు, మా అక్క వాళ్ళు ఈసారి మాత్రం ట్రిప్ కొంచెం గట్టిగానే ప్లాన్ చేశారు. ఇంకా ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్న వెంకటేశ్వర స్వామి టెంపుల్‌కి ఇలా ఫ్యామిలీ అంతా కలిసి వెళ్ళటం మాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఫస్ట్ ట్రైన్‌లో వెళ్దాము అని చెప్పి ప్లాన్ చేసుకున్నారు. కాకపోతే చాలా మెంబర్స్ ఉన్నారు అండ్ అప్పటికప్పటికే ట్రైన్ రిజర్వేషన్ అంటే కష్టం కదా అని ఇలా వెహికల్ అయితే బుక్ చేసేసుకున్నాము. మేము ముందు రోజు 11కి ఆ టైంకి స్టార్ట్ అయిపోయాము. టెంపుల్‌కి వెళ్ళేసరికి 2:30 అయ్యింది. అబ్బా! 2:30కి వెళ్ళిపోయాం కదా! ఫస్ట్ దర్శనం మనకే అయిపోతుంది అని అనుకున్నా. ఎందుకంటే ఎప్పుడు వెళ్ళలేదు కదా! ఎంత రష్ ఉంటుందని చెప్పి. అక్కడ పార్కింగ్ దగ్గరికి వెళ్ళి చూస్తే అప్పటికే పార్కింగ్ ప్లేస్ మొత్తం ఫిల్ అయిపోయింది. ఇంకా మేము షాక్ అయిపోయాము ఫుల్గా. ఇంత క్రౌడ్ ఉంటుందా అని చెప్పి. దర్శనం ఎప్పటికవుతుందో, చిన్నపిల్లలు ఉన్నారు అని చాలా భయం పుట్టేసింది మాకైతే. ఇంకా ఫైనల్లీ టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము. ఇంకొకటి ఏంటంటే మా ఇంతమంది గ్యాంగ్లో ఒక్కరు కూడా ఇప్పటికొచ్చి ఆ టెంపుల్కి వెళ్ళలేదు. ఎవ్వరికి కూడా అసలు ఏ ప్లేస్ ఎక్కడుంటుంది అని కూడా ఐడియా లేదు. డ్రైవర్కి మొత్తం తెలుసు కానీ తను మాతో పాటు రాలేదు. మమ్మల్ని డ్రాప్ చేసేసి తను అక్కడే ఉండిపోయారు. సో ఇంక మేమంతా లోపలికి వెళ్తున్నాము. మేము వెళ్ళేసరికే ప్రదక్షిణాలు స్టార్ట్ అయిపోయాయి. వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్లో 7 ప్రదక్షిణాలు చాలా ఫేమస్. వెళ్ళిన వాళ్ళు తప్పకుండా ఈ 7 ప్రదక్షిణాలతో చెయ్యండి. చాలామంది 7 శనివారాల వ్రతం, వెంకటేశ్వర స్వామి వ్రతం కంప్లీట్ చేసుకొని ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటున్నారు. మేము మాత్రం జస్ట్ ఒక సాటర్డే విజిటింగ్కి మాత్రమే, దర్శనానికి మాత్రమే వెళ్ళాము. 2:30కి దిగేసాం కదా! జస్ట్ హాఫ్ ఎన్ అవర్లో రెడీ అయిపోయాము. ఎందుకంటే మా హస్బెండ్ కండిషన్ అట్లుండే, మీకు హాఫ్ ఎన్ అవర్ టైం ఇస్తున్నాను, రెడీ అయిన వాళ్ళని మాత్రమే తీసుకెళ్తాను, లేదంటే మిగతా వాళ్ళని వదిలేస్తాను. ఎందుకంటే చాలామంది గర్ల్స్ కదా, మళ్ళీ రెడీ అవ్వటానికి ధీమా చేసేస్తారని ఇంకా తను చాలా సీరియస్గా చెప్పేసరికి అందరూ ఒక హాఫ్ ఎన్ అవర్లో రెడీ అయిపోయారు. మా చిట్టి కన్నయ్య కూడా ఫస్ట్ టైం వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వచ్చేసారు. మేమైతే ఫ్రీ దర్శనానికే వెళ్ళాము. ఎందుకంటే అక్కడ వాళ్ళని అడిగితే 200 టికెట్ లైన్‌కి వెళ్ళినా అదే రష్ ఉంటుంది, నార్మల్‌దైనా అదే రష్ ఉంటుంది అనేసరికి ఇంకా ఉచిత దర్శనానికి అయితే వెళ్ళిపోయాము. ఎంత టైం పడుతుందో అని అనుకున్నాను కానీ పర్లేదు, బాగానే అయిపోయింది. ప్లస్ ఏంటంటే మాకు ముందు రోజే వర్షం పడింది. సమ్మర్ ఈ మే మొత్తం ఎండతో నిండిపోతే మేము ఇలా జర్నీ స్టార్ట్ చేసాము, వర్షం పడింది. ఫస్ట్లో అనుకున్నాం, అయ్యో ఇప్పుడు వర్షం పడుతుందేంటి, మొత్తం స్పాయిల్ అయిపోతుందేమో అని అనుకున్నాం. కానీ ఆ వర్షం మాకు చాలా అంటే చాలా ప్లస్ అయింది. ఈ దర్శనం లైన్లో ఎంతసేపు ఉన్నా అసలు ఒక్కాయింపు ఫీలింగే లేదు. చల్లగా ఉండటం వల్ల పిల్లలు కూడా అంతేం సతాయించలేదు. చూస్తున్నారా ఎంత భక్తులు ఎంతమంది ఉన్నారో. ఇంకా దర్శనానికి లైన్స్ అయితే ఎంత దూరం నుంచి ఉన్నాయో. ఫస్ట్ కిందన మొత్తం లైన్స్ ఉన్నాయి, మళ్ళీ పైకి ఎక్కాలి. పైకి ఎక్కి చూడు, ఇప్పుడు సరౌండింగ్స్లో ఒక స్క్వేర్ షేప్లో ఉంది కదా, ఆ స్క్వేర్ షేప్ మొత్తం 3-4 లైన్స్ ఉన్నాయి. అవి మొత్తం క్రాస్ చేసి మళ్ళీ కిందికి దిగాలి. మళ్ళీ కిందికి దిగితే ఇంక వెంటనే వెంకటేశ్వర స్వామి దర్శనం దొరుకుతుంది. అంత లైన్ ఉంది స్వామివారి దర్శనానికి. అండ్ దట్టు ఒక్కొక్క లైన్కి 2 వేస్ అలా కూడా ఉండేవి. మేము ఎక్కువ మెంబర్స్ కదా, ఒకళ్ళు ఒక వేలో వస్తే ఇంకొకరు ఇంకొక వేలో వెళ్ళిపోయేవారు. మళ్ళీ వాళ్ళు మేము కలవటానికి చాలా టైం పట్టేసేది. ఈ లైన్ కట్టడం ఇదంతా అసలు పెద్ద కష్టంగా ఏమనిపించలేదు. ఎంత హ్యాపీగా అనిపించిందో. మధ్య మధ్యలో అక్కడ పంతులు గారు ఉన్నారు. వాట్ ఏ వాయిస్ అబ్బా, నిజంగా తను గోవిందా గోవిందా అంటే తను ఎంత గట్టిగా చెప్తున్నారో ఇంకా డబ్బల్ గట్టిగా చెప్పాలనిపించేది. ఎంతైనా గోవిందా గోవిందా మంత్రంలో ఉండే ఆ మ్యాజిక్కే వేరబ్బా. ఇంకా పిల్లలు ఒకళ్ళు పడుకుంటూ పోవడం స్టార్ట్ చేశారు లైన్లో.
ఇంకా టెంపుల్ వ్యూ ఇది పైనుంచి పైన మనం క్యూ కట్టుకుంటూ వెళ్తాం కదా, సో టెంపుల్ చుట్టూనే మనం ప్రదక్షిణం చేసినట్టే ఇదొక ప్రదక్షిణంలో అయిపోతుంది. నిజంగా తిరుపతికి ఏ మాత్రం తీసుకోదు. తిరుపతిలో వెంకటేశ్వర స్వామి టెంపుల్ తర్వాత వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపులే అనుకుంటాను నాకు తెలిసి, ఇంత పెద్దదిగా ఉండడం. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు కూడా ఇప్పటివరకు వెళ్తే ఓకే, వెళ్ళకపోతే మాత్రం ఒక్కసారైనా వెళ్ళటానికి ట్రై చేయండి. నిజంగా మీకు లైఫ్లో ఉన్న కష్టం అంతా మర్చిపోతారు. ఏ కష్టం వచ్చినా స్వామివారు చూసుకుంటారులే అన్న ఫీలింగ్ అయితే మాత్రం పక్కా వస్తుంది. ఇంకా మొత్తానికి క్యూ ఎండింగ్కి అయితే వచ్చేసాము. ఇంకా ఇక్కడ డౌన్ అయిపోతే ఇంక డైరెక్ట్గా స్వామివారి దగ్గరికి ఒక చిన్న లైన్ ఉంటుంది. మా పాప, మా అక్క వాళ్ళ బాబు, వదిన వాళ్ళ పాప ఇంకా క్యూలో మొత్తం పడుకుండిపోయారు. ఇంకా దగ్గరికి స్వామివారి దగ్గరికి వెళ్తున్నారు అనగా ఇంకా వాళ్ళు కూడా యాక్టివ్ అయిపోయారు. 10,000 మంది చూస్తున్నారు నిన్ను. గోవిందా గోవిందా మళ్ళీ చెప్పు. ఇంకా దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకొని బయటకైతే వచ్చేసాము. నిజంగా స్వామివారి ఫేస్ ఒక్కసారిగా చూడగానే ఎంత హ్యాపీగా అనిపించిందో, మనకున్న స్ట్రెస్ మొత్తం మర్చిపోతాము. ఇంకా బయటకు వచ్చేసాక తీర్థం ఇస్తున్నారు. సో తీర్థానికి కూడా క్యూ కట్టాలి. చూసారా ఎంత క్యూ ఉందో తీర్థానికి కూడా. ఇంకా ఆ క్యూ కూడా కట్టేసి స్వామివారి తీర్థం అయితే తీసేసుకున్నాము. ఈ దర్శనం మా వారికి ఎలా అనిపించిందో తన మాటల్లోనే వినేద్దాము. 1 వీక్ హాలిడేస్ ఎక్కడికి వెళ్దామా అని అందరినీ క్వశ్చన్ చేస్తుంటే అప్పుడు చెప్పారు, మనకి వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా బాగుంది, అది తెల్లవారుజామున సాటర్డే అంటే అది అవసరంగా ఉంటుంది, ఫుల్ క్రౌడ్ అండ్ ఎంతో భక్తితో నిండిపోతుంది అని చెప్పారు. సో అది అవునా కాదనేది చూడాలని ఇంక నేను అనుకున్నాను. సో ట్రిప్ అయితే ఎప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ 5గురు వెళ్ళేవాళ్ళమే, అలాంటిది ఇప్పుడు 15 మెంబర్స్ వెళ్తున్నాము టోటల్ ఓవరాల్ ఫ్యామిలీ, మా చెల్లి బావ అందరూ కలిపి. సో కొంచెం టెన్షన్గా అనిపించింది, ఈ సమ్మర్లో ట్రిప్ ఏంట్రా బాబు అని అనిపించింది ఎంత టెంపరేచర్కి. కానీ దర్శనం అయితే మాత్రం చాలా బాగా జరిగింది. సో ఎక్కడ ఎలాంటి డిసప్పాయింట్ అవ్వకుండా టెంపుల్ దర్శనం అయితే మాత్రం చాలా బాగా జరిగింది. తెల్లవారుజాము 3 గంటలకు ఎంటర్ అయ్యాము, 7 గంటలకు ఎగ్జిట్ అయిపోయాము. సో టెంపుల్ అయితే చాలా బాగుందండి, మీరు కూడా వీలు చూసుకొని తప్పక విజిట్ చేయాల్సిన టెంపుల్ ఇది. సో మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము అండ్ దర్శనం అంతా బాగా జరిగింది. ఫస్ట్ టైం మా వారు వాయిస్ ఓవర్ ఇవ్వటం చాలా హ్యాపీగా అనిపించింది. దట్టు వెంకటేశ్వర స్వామి టెంపుల్ వీడియో వ్లాగ్కి. ఉన్నాయి మంచి రోజులు ఉన్నాయి, ముందు ముందు ఇంకా మంచి మంచి వ్లాగ్స్ వస్తాయి. ఇంకా అక్కడే ప్రసాదం తినేసి బయట వెంకటేశ్వర స్వామి టెంపుల్ నార్మల్ విగ్రహం పెట్టారు, ఇక్కడ పూజ చేసుకోవడానికి. ఇంకా పైన మనకి పూజ చేసుకోవడానికి అవ్వదు కదా, ఇంకా టెంపుల్లోనే లడ్డూస్, పులిహోర తీసుకున్నాము. నిజంగా టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంది. టెంపుల్ ఉన్నది రాజమండ్రిలో కదా, రాజమండ్రిలో పూతరేకులు చాలా అంటే చాలా ఫేమస్. వాళ్ళు అక్కడే లైవ్లో చేసి మనకి ఇస్తారు. బెల్లం కావాలంటే బెల్లం, పంచదార కావాలంటే పంచదార, మనకి కావాల్సినట్టుగా మనం చేపించుకోవచ్చు. ఆత్రేయపురం పూతరేకులు నిజంగా టేస్ట్ చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఇవి కూడా ట్రై చేయడం అస్సలు మర్చిపోవద్దు టెంపుల్కి వెళ్ళిన తర్వాత. ఈ టెంపుల్లో దర్శనం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మళ్ళీ ఇంకొక ప్లేస్కి స్టార్ట్ అయిపోయాము. ఫ్యామిలీ అంతా కలిసాం కదా అని కొంచెం ఎక్కువ సరౌండింగ్స్లో ఉన్న టెంపుల్స్ అన్నీ కవర్ చేద్దామని చెప్పి ఫిక్స్ అయిపోయాము. ఇప్పుడు ఏ టెంపుల్కి వెళ్తున్నామంటే మహాకాళేశ్వర టెంపుల్, శివాలయము. వాడపల్లి వచ్చిన వాళ్ళు ఈ టెంపుల్స్ మాత్రం కవర్ చేయడం అస్సలు అంటే అస్సలు మర్చిపోవద్దు. ఈ టెంపుల్ ప్రత్యేకతలు తెలుసుకుంటే చాలా బాగా అనిపిస్తుంది. టెంపుల్ యాంబియన్స్ అయితే ఎంత బాగుంటుందో అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేరు, అంత అందంగా ఉంటుంది యాంబియన్స్ అయితే. ఇంకా బయటనే పాల ప్యాకెట్లు అయితే అమ్ముతున్నారు, మనమే డైరెక్ట్గా పాలతో అభిషేకం కూడా చేయొచ్చు డైరెక్ట్గా శివాలయంకి, మనకి ఆ ఛాన్స్ ఇస్తారు. ఇంకా ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే, ద బెస్ట్ థింగ్ ఏంటంటే ఈ టెంపుల్ బ్యాక్ సైడే శ్మశానం ఉంటుంది. శ్మశానంలో అప్పటికప్పుడు తెచ్చిన బూడిదతో, అంటే ఫ్రెష్ బూడిదతో
శివుడికి శివలింగానికి అభిషేకం చేస్తారంట. కాకపోతే అది చూడాలంటే మార్నింగ్ 4:30 to 5 ఆ టైంలో మాత్రమే అభిషేకం జరుగుతుందంట. కానీ మేము వచ్చేసరికి 8:30, 9 అయిపోయింది. సో అది చూడటానికైతే అవ్వలేదు. అండ్ ఇంకొక బెస్ట్ థింగ్ ఏంటంటే టెంపుల్కి ఎయిట్ సైడ్ నుంచి వ్యూ చూసినా ఒకేలా అనిపిస్తుంది. 4 సైడ్స్ కూడా సేమ్ వ్యూ ఉంటుంది. ఇంకా అక్కడ కాయిన్స్ పెడితే మనం అనుకున్న కోరిక తీరుతుంది అని చెప్పి ఒక చిన్న సెంటిమెంట్. బెస్ట్ థింగ్ ఏంటంటే టెంపుల్ని ఎంత నీట్గా మెయింటైన్ చేస్తున్నారు తెలుసా. ఎప్పటికప్పుడే స్వైప్ చేస్తున్నారు. నాకు ఎంత హ్యాపీగా అనిపించిందో నీట్నెస్ కానీ అండ్ ఆ శివాలయంగాన్ని చూస్తుంటే వచ్చే గూస్ బంప్స్. దట్టు మనల్ని డైరెక్ట్గా వెళ్ళి అభిషేకం చేసుకోమంటే ఎంత బాగుంటుందో చాలా హ్యాపీగా అనిపించింది. మీరు కూడా ఎప్పుడైనా వాడపల్లి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వస్తే కనుక ఈ టెంపుల్ని దర్శనం చేసుకోవడం అస్సలు మిస్ అవ్వద్దు. ఇప్పుడు చూపిస్తున్న టెంపుల్ అయితే ఇషికాన్ టెంపుల్. ఈ టెంపుల్ కూడా చాలా బాగుంది. నిజంగా రాజమండ్రిలో ఇన్ని టెంపుల్స్ ఉంటాయని నాకు అస్సలు తెలీదు. చూసిన ప్రతి టెంపుల్ యాంబియన్స్ అయితే ఎంత పెద్దగా ఉందో, ఎంత బాగా అనిపించిందో. ఒక పెద్ద మంచి టూర్కి వెళ్ళిన ఫీలింగ్ వచ్చింది. ఇంకా నెక్స్ట్ టైం నుంచి ట్రిప్స్ అంటే రాజమండ్రి ప్లాన్ చేసుకోవడం నాకు తెలిసి బెస్ట్. అన్నీ దగ్గరలో ఉంటాయి. అన్నీ మంచి మంచి టెంపుల్స్ అన్నీ ఒకే దగ్గర ఉంటాయి. ఈ గార్డెనింగ్ అయితే నాకు ఎంత బాగా నచ్చిందో. చక్కగా భలే గ్రీనరీగా భలే అనిపించింది. మేము ఎండలో తిరగటం వల్ల ఈ గ్రీన్ ప్లేసెస్ ఏమైనా చూస్తే ఎంత హ్యాపీగా అనిపించిందో. కొంతసేపు అక్కడ ఉండిపోతే బాగుండు అన్న ఫీలింగ్ వచ్చింది. అక్కడే ఒక పెద్ద ఉసిరి చెట్టు కూడా ఉంది. ఉసిరి చెట్టు ఉంటే మా అన్నయ్య ఏమో వెంటనే దిగేసి ఉసిరికాయలు తెంపేస్తున్నారు. నిజంగా చెట్టు మొత్తం ఉసిరికాయలే, కానీ ఒక్కరు కూడా తెంపట్లేదు. అదే విలేజ్లో ఉంటే అసలు చెట్టుని ఖాళీ కూడా ఉంచరు, అంతలా తీసేసుకుంటారు. ఇలా టెంపుల్స్ అన్నీ విజిట్ చేస్తుంటే అసలు ఎండలో తిరుగుతున్నాము అన్న ఫీలింగ్ కూడా మాకైతే రాలేదు. అంత హ్యాపీగా అనిపించింది. ఇషికాన్ టెంపుల్ గురించి ఎప్పుడు వినటమే కానీ ఎప్పుడు వెళ్ళలేదు. ఫస్ట్ టైం కృష్ణ టెంపుల్కి అయితే రావటం. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. లక్కీగా అక్కడే పంతులు కూడా ఉన్నారు. సో చక్కగా అభిషేకం అయితే చేపించేసుకున్నాము. ఇదంతా ఒక ఎత్తు అయితే అక్కడ ప్రసాదం ఇచ్చారు చూడండి, ఎంత బాగుందో ఆ నైవేద్యం అయితే. నేను ఫస్ట్ టైం ఆ నైవేద్యం స్వీకరించడం చాలా టేస్టీగా అనిపించింది. మళ్ళీ అక్కడి నుంచి ద్వారపుడి అయ్యప్ప స్వామి టెంపుల్కి అయితే వెళ్ళాము. ఈ టెంపుల్ గురించి కూడా ఎప్పుడు వినటమే తప్ప ఎప్పుడు రావటానికి అయితే రాలేదు. మా సైడ్ వాళ్ళు అయ్యప్ప స్వామి మాల ధరించినప్పుడు ఇడుముళ్ళకి ఇక్కడికే వస్తారు. చాలా ఫేమస్ ద్వారపూడి అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా. ఒకే ట్రిప్లో చాలా టెంపుల్స్ కవర్ చేయడం వల్ల చాలా హ్యాపీగా అనిపించింది. నాకు తెలిసి ఫస్ట్ టైం ఏమో ఇంత మంచి ట్రిప్ ప్లాన్ చేయడం, దట్టు ఫ్యామిలీతో. నిజంగా అస్సలు మర్చిపోము ఈ ట్రిప్. ఈ టెంపుల్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇటు సైడ్ వినాయక స్వామి, అటు సైడ్ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఇంకా మిడిల్లో అయ్యప్ప స్వామి, ఇంకా చివరిలో ఆదియోగిలో ఉంటుంది కదా శివ స్టాచ్యూ, అలాగా నెక్స్ట్ పార్వతీదేవి. ఇంకా ఫ్యామిలీ మొత్తం కలిపారు ఈ టెంపుల్లో. ఎంత బాగా అనిపించిందో చూడటానికి మాత్రం. మేము చూస్తున్న అన్ని టెంపుల్స్లో ఒక టెంపుల్ని మించి ఒక టెంపుల్ ఉంటుంది. అయ్యప్ప స్వామి వాహనం పులి కదా, సో పులి నోటిలోంచి ఎంటర్ అయినట్టుగా ఎంట్రన్స్ పెట్టారు. ఎంత క్రియేటివ్గా అనిపించిందో. ఫస్ట్ టెంపుల్లోకి ఎంటర్ అవ్వగానే గ్రౌండ్ ఫ్లోర్లో ఒక అమ్మవారు ఉన్నారు. అమ్మవారి నేమ్ అయితే ఐడియా లేదు. ఫస్ట్ అక్కడ అర్చన జరిపించేసుకున్నాము. అండ్ తర్వాత స్టెప్స్ ఎక్కి వెళ్తే అక్కడ అయ్యప్ప స్వామి వారి ఆలయం అయితే ఉంది. ఇక్కడే తులాభారం జరిపిస్తున్నారు. నేను ఫస్ట్ టైం తులాభారం లైవ్లో చూడటం. నిజంగా ద్వారపుడి అయ్యప్ప స్వామి టెంపుల్కి రావాల్సిన ప్లేస్ ఒక్క టెంపుల్లోనే ఆల్మోస్ట్ అన్ని దేవుల్ని కవర్ చేసేసారు. ఈ పక్కనే సాయిబాబా టెంపుల్ కూడా ఉంది. ఇంకా ఆల్మోస్ట్ చాలా బాగుంది టెంపుల్ అయితే. ఎంత బాగా కన్స్ట్రక్ట్ చేశారో. ఇంకా చాలా వాటికి వీడియోస్ తీయలేదు. ఆ పక్కన అద్దాల మేడ అంటే ఫ్లోర్ మొత్తం ఇంకా మిర్రర్స్తో నింపేశారు. అదైతే మాత్రం చాలా బాగా నచ్చింది, కొత్తగా అనిపించింది చూడడానికి. ఇంకా అక్కడే ఫుడ్ కూడా పెడుతున్నారంటే ఇంకా ప్రసాదానికి అని చెప్పి వెళ్ళిపోయాము. స్వామివారి ప్రసాదం దొరకటానికి కూడా అదృష్టం ఉండాలి. మాకు ఆ అదృష్టం కలిగింది ఆ రోజైతే.
మంచిగా ఫుడ్ అయితే తినేసాము. ఎంత ఫుడ్ తిన్నా మీ ఇష్టం, అసలు లిమిటే లేదు. ఎన్నిసార్లు వెళ్తున్నా హ్యాపీగా పెడుతున్నారు. ఇంకా ఫుడ్ తినేసి ఇంకా వెహికల్ అయితే ఎక్కేసాము. డ్రైవర్ అయితే ఇంకా చాలా ప్లేసెస్కి తీసుకెళ్తా అన్నారు, కానీ ఇంకా అస్సలు ఓపిక లేదు. ఎందుకంటే ముందు రోజు 11కి స్టార్ట్ అయ్యాము, అప్పటికి 12:30, నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ 12:30, 1 అవుతుంది. అందరి బాడీలు అలసిపోయాయి. ఇంకా మా వల్ల కాదు, ఇంకా తీసుకెళ్ళిపోండి ఇంటికి అంటే ఇంకా రిటర్న్ తీసుకెళ్ళిపోతున్నారు. ఇంకా వెళ్ళే వేలో మాత్రం ఇంకా డెక్కలు వేసుకొని ఫుల్ ఎంజాయ్ చేసేసాము. మా సోను గాడికైతే, అంటే మా అక్క వాళ్ళ పాప, ఇంకా అస్సలు తగ్గేదే లేదు. ఇక్కడ మా అత్తయ్య మామయ్యని కూడా డాన్స్ వేయమని చెప్పి అంటున్నాను. మా అత్త ట్రై చేస్తుంది, కానీ మా మామయ్య నవ్వేసుకుంటున్నారు డాన్స్ వేయడానికి. నా వల్ల కాదు, నా వల్ల కాదని చెప్పి లాస్ట్కి ఏదో స్టెప్ వేయడానికి అయితే మాత్రం ట్రై చేశారు. అలా చాలా హ్యాపీగా సాఫీగా అయిపోయింది మా ట్రిప్ అయితే. అదండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ 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 ఒక్క లైక్ చేసుకొని వెళ్ళండి. బాయ్ బాయ్.